judges. Please put your hands together to welcome the beautiful Roja garu. కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే తస్సదియా గుండెల్లోన మంటే పెట్టావే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా Please put your hands together for the laughing Bacha Nagababu garu. మన అభి చేసే కామెడీని మెచ్చుకుంటూ మన హైదరాబాద్ లో అభికి సన్మానం చేద్దామని డిసైడ్ అయ్యారు. మరి ఆ సన్మాన సభ ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ అదిరే అభి along with his team. అదిరే అదిరే కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే శృతి ముదిరే ముదిరే మురిపాలు. నమస్తే సార్. నమస్తే. హాయ్. నమస్తే మేడం. నేను అదిరే అభి. మొన్న అమెరికాలో షోస్ చేసి వచ్చా. మా వాళ్ళు ఎప్పుడు అడుగుతూ ఉంటారు, అన్నా మమ్మల్ని అమెరికా తీసుకెళ్ళా అన్నాను, కుదరలేదు. అన్నా మమ్మల్ని ఆస్ట్రేలియా తీసుకెళ్ళా అన్నాను, కుదరలేదు. సరే ఇక్కడ అమీర్పేటలో ఏదో చిన్న ఫంక్షన్ ఉంటే అలా తీసుకెళ్దామని వచ్చా. ఇలాంటి ఇరుకిరుకు వీధిలో ఎలా ఉంటారో ఏంటో. చిచ్చి చిచ్చి చి టూ మచ్ కదా. రే ఆది, రే ఆది, ఏరా పడుకున్నావా? అబ్బే లేదు, నెల్లూరులో పోతున్నా. ఎవడరా నువ్వు పడుకున్నావు లేపు మళ్ళీ పడుకున్నావా అంట. అంటే నెల్లూరులో నిద్రపోతున్నారు కదా, గుర్తుపట్టలేదు నన్ను. ఏం లేదు రే, నేను రా అభిని. అభిలే రాగలదా? అది మర్యాద. చూస్తున్నా చూస్తున్నా. రే రాము. సాయిబాబా వెళ్ళిపో, వెంకటేశ్వర స్వామి వెళ్ళిపో, మీరెవరు నా దేవుళ్ళు కాదు, అభియాన్ ఒక్కడే నా దేవుడు, అభియాన్ ఒక్కడే నా దేవుడు. ఏ లేరా, నేను రా అభిని లే. ఇప్పుడిటు కలగంటి లోకములకు అప్పడగు తిరువెంకటాద్రీషుగంటి చేసిన ఓవర్ యాక్షన్ జాలే. స్కిట్లా చేయమంటే యాక్టింగ్ రాదు, కానీ ఇప్పుడైతే బాగా ఓవర్ యాక్టింగ్ చేస్తాను. లే మళ్ళీ లేపే. అన్నా అన్నా ఇదేనా అన్న రావటం? నువ్వు ఏంట్రా ఇంతకు ముందు ఏదో మాట్లాడావు? ఏంటన్నా నువ్వు వచ్చావేంటన్నా? చిన్న పని మీద వచ్చాను రా. అదేంటి బండి మీద రాలేదా? తుడుచుకుంటాం ఈ లెక్కన రామప్రసాద్ లచ్చసార్లు తుడుచుకోవాలి. అయినా ఈ ఇరికింట్లో ఎలా ఉంటున్నారా మీరు? ఇచ్చే పేమెంట్కి ఇది కాక ఇంకేం వస్తుంది చెప్పు. నేను ఇచ్చే పేమెంట్ కనీసం ఈ రూమ్ లో ఉంటున్నారా, మిగతా వాళ్ళు ఇచ్చే పేమెంట్ టాయిలెట్ లో ఉంటున్నారంట. ఇంతకు ఎక్కడికి అనలేదు, ఒక ఫంక్షన్ కి వెళ్తున్నాం రా. అయితే దాన్ని వెళ్దాం. ఏంటి ఇలాగ వెళ్ళిపోతామా? ఇలాగ ఎందుకు వెళ్తామన్నా, బస్సు టాక్సీ ఎక్కి వెళ్తాం కదా. అర్థమైంది అర్థమైంది. వద్దానా వద్దానా, ఫ్రెష్ అయ్యి ఫ్రెష్. బ్యాచిలర్స్ రూమ్ అంటే ఎంత చిరాగ్గా ఉంది. ఇదేంటి గోనె సంచి? అభి ఫోటో. అబ్బా అభి ఎవరైనా బ్యాచిలర్స్ రూమ్ లో ముమైద్ ఖాన్ ఫోటోనో సన్నీ లియోన్ ఫోటోనో పెట్టుకుంటారు, వీళ్ళు నా ఫోటో పెట్టుకున్నారు. రాము అది ఏంట్రా ఏంట్రా మీరు నా ఫోటో పెట్టుకున్నారు ఏంట్రా? ఇమోషన్ ఎక్కువైపోయి మోషన్ వస్తుంది, బాత్రూమ్ లోకి వెళ్ళొస్తా. బొంగేం కాదు, మా రూమ్ లో కూడా ముమైత్ ఖాన్ ఫోటోనే ఉంటది. కాకపోతే ఎవరైనా రూమ్ కు వచ్చి నా ఫోటో చూసి దిష్టి పెడతారని చెప్పి పైన ఆయన ఫోటో పెట్టిన అంతే. రేయ్ రాము అన్న అది పదండి ఫంక్షన్కి వెళ్దాం. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్ లో లేడీ ఫ్యాన్స్ అందరు నా మీద పడతా ఉంటారు. మీరు నా బాడీ గార్డ్స్ లాగా ఉండాలి అక్కడ. నేను తప్ప ఎవరన్నా మాట్లాడారంటే మీ ఇద్దరులో నాలుకలకు వస్తా. అర్థమవుతుంది కదా? కొంచెం మెయింటైన్ చేయండి, బాడీ గార్డ్స్ లాగా ఉండండి. రేయ్ మీరు ముందెళ్ళండి, నేను వెనకాల వస్తా. అసలే బిల్డప్ ఉండాలి. అదిరాబి టీమ్ లో రాము గారు సార్, నేను మీ ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఫంక్షన్ కి వచ్చారా సార్?
ఆది గారు అబ్బా సార్ మీరు మంచి రైటర్ సార్. చాలా బాగుంటాయి సార్ మీ స్కిట్లు సార్. అబ్బా సార్ ఒక సెల్ఫీ సార్. వావ్ అది ఎవరు నువ్వా? ఎవరు నువ్వా? అది కాదా ఏది కాదు. అరే ఎవడే నువ్వా? టాటూ చూపిస్తే గుర్తుపడతాడు. చెయ్యి చూపిస్తున్నావేంద్రా? చెయ్యి చూపిస్తున్నావేందే? అది రాము సెలబ్రిటీస్ పెట్టుకొని రే అది రే రామునా? రే రాము రే మనోడే ముందుగా చెప్పాలి కదా సార్. బాడీ గార్డ్ అని చెప్పాలా? చెప్తే నేను పంపించిండేవాడు కదా. బాడీ గార్డ్ ఆ ముఖం వేసుకుని పా. మీరు మహానుభావులు సార్. ఇద్దరు అనాథలకు భోజనం పెడతాను తీసుకొచ్చి. ఎరా నేను అదిరేబి అని చెప్ప అదిరేబి నేనని చెప్పొచ్చుగా. అక్కడేం మాట్లాడొద్దన్నా. సార్ సార్ మీరంటే బిగ్ ఫ్యాన్ సార్. నేను అవునవును బా చాలా బిగ్. నువ్వు మీరంటే నాకు చాలా ఇష్టం సార్. పెళ్లి చేసుకుంటావే అంటే సార్ మీరు స్కిట్లో లుంగి ఎత్తినప్పుడు మీ కాల్ ఉంటాయి సార్. స్కిట్ మీద కంటే నా మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది. రాము గారు మీ కళ్ళు అంటే నాకు కుళ్ళు, మీ ఒళ్ళంటే నాకు గుండె జల్లు. మీ ఆపిగా వెళ్ళు. ఎవరో నువ్వు నా మీద చేస్తావా? నీ కళ్ళు పోనా, నీ చేతులు పడిపోను, నీ కాళ్ళు పడిపోను. ఏమైందమ్మా? ఏమైంది? ఏంటని ఆడవాళ్ళ మీద చేస్తున్నాడు? వేసాడా? వేసాడు. వేస్తాడు నాకు తెలుసు. అలా కాదండి. నిన్ను ఆ చివరు ఉండమని చెప్పాను కదా. నువ్వు ఏడు కిందకి వచ్చావు. ఆటోల మీద చేసి పొడుస్తా. అది సార్ కాదు మీరు ఇక్కడ ఒక్క నిమిషం సార్. అది సార్ కూర్చోండి సార్. సార్ ఆర్డర్ చెప్పండి సార్. ఒక చికెన్ బిర్యానీ, ఒక మటన్, ఒక ఎవడో నువ్వు సెక్యూరిటీ సార్ ఎవడు ఇదే కదా కదా ఎక్స్ట్రా చేస్తాను. ఇద్దరు సెలబ్రిటీస్ తో మాట్లాడుతుంటే ఇక్కడ. సరే సార్. బాబు నాకు నచ్చట్లేదు, నేను వెళ్ళిపోతాను ఇక్కడ. మాట్లాడకు నువ్వు మాట్లాడవంటే నాలుగు కోసేస్తా. అరే రాము ఇట్రా. రేయ్ నెక్స్ట్ 3 స్కిట్లు వరుసగా నేను ఒక్కొని సోలో. మీకు డైలాగులు లేవు, యాక్టింగ్ లేదు, క్యారెక్టర్ లేవు. ఆర్డర్ చెప్పండి ఫుడ్ నాది కూడా మీకు కలిపి. బాబు ఒక చికెన్ చెప్దామా? అది మటన్ అయితే బాగుంటుంది అనుకుంటా. మటన్ అయితే బాగోదురా, ఇక్కడ చికెన్ అయితేనే బాగుంటది. అయ్యో నాకు చికెన్ నచ్చదురా. ఎందుకంటే ఏంట్రా నా భుజం ఇచ్చేసి. ఇట్లా ఫంక్షన్ కి వచ్చాం, ఒక ఎంటర్టైన్మెంట్ ఏమి లేదా? అయ్యో భలేవారు సార్. ఉంది సార్. చెక్కిని చెమ్మెల్లే కమాన్. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. రేయ్ రాము ఏంది సెలబ్రిటీస్ కొడతావు? బడు బే సెలబ్రిటీ ఇట్రారా. ఏంట్రా సార్ గుర్తుపట్టా సార్, మిమ్మల్ని గుర్తుపట్టా. మీరు కుస్తీ పోటీల్లో ఫస్ట్ ప్రైజ్. కుస్తీ పోటీలు కాదు, కోకబాడి 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 కో కబడ్డీ కాదురా నీ డైలాగులన్నా. అది ప్రో కబడ్డీ అయినది కాదు.
అదిరే అభి తెలియదురా. మూడొచ్చినప్పుడే నువ్వు గోడెక్కి దూకరా మరి నాలాగా చెప్పడు. ఓకే నాగబాబు గారు. నాకు వాచ్మెన్ వేసిన అతను బాగా చేశాడు. బాగా నోన్ ఫేస్ అయితే మీకు కనెక్ట్ కాదని చెప్పేసి కొంచెం మంచి కాన్సెప్ట్. ఆదిను అండ్ రాము బాగా చేశారు. గుడ్, కీప్ ఇట్ అప్. రోజా గారు. పవన్ వాళ్ళు అడిగినట్టు ఎంటర్టైన్మెంట్ అనగానే వచ్చావు, చాలా గ్లామరస్ గా ఉన్నావు, బాగా చేసావు. అండ్ బాగా నచ్చింది సార్ చెప్పినట్టు వాచ్మెన్ డైలాగ్ డెలివరీ బాగుందా, ఆ స్లాంగ్ అది చాలా న్యాచురల్ గా అనిపించింది. కానీ ఇలాంటి దొంగ అసిస్టెంట్లు కాదు, ఏమంటారు, కుట్రపూరితమైన అసిస్టెంట్లు, టీమ్ మెంబర్స్ చాలా మంది ఉంటారు. సాక్ వస్తే అప్పుడే స్టైల్ చూపిస్తాడు, కాలు మీద కాలు వేసుకొని కూలింగ్ గ్లాసెస్. ఈ స్కిట్ ప్లాన్ చేయడానికి వెనుక కూడా ఏదో రహస్యం ఉంది మ్యామ్. ఏదో ఉంది. అందరూ మంచి టైమింగ్ బాగా చేశారు. అబ్బాయి టచ్ అప్ అసిస్టెంట్ టైమింగ్ అయితే సూపర్. ఆయన నిజంగా అసిస్టెంట్ మ్యామ్, బట్ కరెక్ట్ టైమింగ్ లో చేశారు. సూపర్ చేసావు. ఇదం లోకం ధనం దాసోహం అంటే ధనానికి లోకమంతా దాసోహమే. ఇదే మాటని మళ్ళీ ప్రూవ్ చేస్తూ మనందరినీ నవ్వించడానికి ఇప్పుడు రాబోతున్నారు రాకెట్ రాఘవ అలాంగ్ విత్ ది టీమ్. రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే. నమస్కారం సార్. మేడం నమస్తే అండి. రావు గోపాలరావు గారు చెప్పినట్టు మనిషి అన్నాక ఏదో కొంత కళాపోషణ ఉండాలి, లేకపోతే మనిషికి గొడ్డుకి తేడా ఏముంటుంది చెప్పండి. అందుకే ఇప్పుడు పూర్వకాలంలో ఒకసారి ఒక ఆయన అచ్చు యంత్రం కనిపెట్టేశాడు, ఆ తర్వాత ఇంకొక ఆయన టీవీ కనిపెట్టేశాడు, ఇంకొక ఆయన కంప్యూటర్ కనిపెట్టాడు. ఎంత ఎందుకండి మా ఆవిడ 3 పిల్లలను కనిపెట్టింది. నేను ఏదైనా కనిపెట్టాలి కదా, లేకపోతే బాగుండదని చెప్పి కనిపెట్టాను. అందుకని చెప్పి ఇప్పుడు నేను ఒకటి ఆవిష్కరించబోతున్నాను మీ ముందు. చాలా సంతోషంగా ఉంది. వీడి గుమ్మడికాయ ఎంత పిచ్చి వచ్చేసింది అనుకున్నారు కదా, పిచ్చేం కాదండి. చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పేవారు, పరీక్షకి ఫీజు కట్టాలంటే ఎరా డబ్బులు ఏమన్నా చెట్లు కాస్తున్నాయి అన్నారు. డబ్బుల చెట్టు కనబడితే ఎలాగుంటుందని నాకు బాగా వచ్చిందండి. కానీ డబ్బుల చెట్టుని ఇంట్లో మనం కనిపెట్టామనుకోండి, కోళ్ళు వచ్చి పీకేస్తుంటాయి, పక్కింటి వాళ్ళు వచ్చి పీకేస్తుంటారు. ఇదంతా మన వల్ల కాదు. ఆ డబ్బులు ఏదో మనలోనే వస్తే అంటే ఇప్పుడు జుట్టు పెరుగుతుంది, గోల్డ్ పెరుగుతున్నాయి, డబ్బులు కూడా పెరిగితే తప్పే ఉందని చెప్పి 4 రోజుల పాటు నా బెడ్రూమ్ లో కూర్చుని కరెన్సీ ఇంజక్షన్లు చేయించుకుని డబ్బులు ఎలా మొలిచేస్తాయి. బ్యాంకుకి వెళ్ళక్కర్లేదు, పని చేయక్కర్లేదు, ఎవరు అడిగినా సరే పీక్కుని ఇచ్చేస్తుండడమే. మీరే ఎలా ఫీల్ అయిపోతున్నారు. ఇప్పుడు మా ఆవిడ ఎలా ఫీల్ అయిపోద్దు. వచ్చే ధనలక్ష్మి, దీనికి డెడికేషన్ ఎక్కువ. 1 రౌండ్ తిరగమన్నాను, స్కిట్ లో ఎక్కువ కనిపించాలని 3 రౌండ్లు తిరిగింది. అప్పటికి మా మామగారు చెప్పారు, అల్లుడు గారు మా అమ్మాయి చాలా మంచిదండి, కూర్చోమంటే పడుకుంటదని చెప్పారు. చాలా మంచి అమ్మాయి. దా ఏమండి, ఏంటండి ఇది? ఇదే ఏంటో చెప్పుకో చూద్దాం. డబ్బులండి ఇవి. ఇంక నువ్వు దేనికి వరి అవసరం లేదు. పట్టు చీర కావాలా పీక్కో కొనుక్కో, గాజులు కావాలా పీక్కో కొనుక్కో, అంతే. మీరు నా బెడ్రూమ్ కా చేంజ్ చేయలేకుండా ఇది బాగా మాత్రం బాగా చేశారండి. ఏమండి, నాకు వచ్చిన డౌట్ వచ్చిందండి. ఏమండి, మీరు ఇంజక్షన్ తీసుకొని డబ్బులు మొలిచేలా చేశారు. నాకు పట్టుచూరు ఇంజక్షన్, నాకు మేకప్ కిట్ ఇంజక్షన్, నాకు నెక్లెస్ ఇంజక్షన్ ఇచ్చారు అనుకోండి, నెక్లెస్ ఇలా వస్తుంది బీరోలో పెట్టేస్తాను, ఇలా వస్తుంది బీరోలో పెట్టేస్తాను, ఇలా వస్తుంది బీరోలో పెట్టేస్తాను. ఈ విషయం వాళ్ళకి వీళ్ళకి తెలిసిందనుకో, నువ్వేం ఫోటో తీసుకుంటావు నాతోటి? మర్చిపోతే భలే గుర్తు చేశారండి. అయ్యా ధర్మం చెయ్యా. అడుక్కునోడు తినగా ఇంట్లోకి వచ్చాడంటే ఈదిలో ఉండాలి గాని ఆడు సాగు తిన్నట్టున్నాడు. రే ఏం చూస్తున్నావురా? అయ్యా ధర్మం చెయ్యా. ఏంటో ధర్మం చేసేది ఏం లేదు. అయ్యా ధర్మం లేదురా, ముట్టైనా పర్వాలేదు. ముట్టు కాదురా, నోటురా. నీకు 2 ఇచ్చాను కదరా, ఇంకేం కావాలరా? టెంక్ కావాలి సార్. టెంక్ కావాలా? కొడితే టెంక్ పగిలిపోతున్నాయి. చెట్టు అనుకుంటున్నావు టెంక్? రుసూపం చూపిస్తాను. రుసూపం కదరా, విశ్వరూపం. ఇలా తొందరగా వెళ్ళి తలిపేసి బాబా తెలిసిపోయేలా ఉంది.
ప్రపంచ చరిత్రలో అద్భుతమైన ఘట్టాన్ని మనం చూస్తున్నాం. ఒక మనిషి నిండా ఏదేదో కనబడతా ఉండాలి. సంభ్రమాచరణలు మనం గురి పెడతాం. ఎత్తి పెట్టరా నిజంగా చూస్తా ఉంటే మొత్తం కరివేపాకు పడుతుంది, కొత్తిమీర పడుతుంది ఇంట్లో. కానీ బాడీలో ఇలా కరెన్సీ పుట్టడం ఫస్ట్ టైం జీవితంలో చూస్తా ఉండవు. మళ్ళీ ఈ విధంగా చెప్పాలి. నువ్వు లైవ్ ఇచ్చావుంటే పబ్లిక్ అంతా ఇంటి మీద పడతారు. మొత్తం రొల్చుకుపోతే నా బతుకు బాయిలర్ కూడా అయిపోతురా నాయన. ఏమండి మీకు విషయం తెలుసా? ఏంటి? మీరు హీరో అయిపోయారు. హీరో అంటే కొడితే పళ్ళు రాలిపోతాయి. తలుపెక్కి నేను ఎలా అనుకున్నాను అలాగే ఉంది ఇక్కడ అంతా. ఇల్లు అద్దెకి కావాలా? రాదండి, నేను పెద్ద డైరెక్టర్ అండి బాబు. డైరెక్టరా? ఇక్కడేం పని? ఇక్కడే లేదండి, మీతో కథ ఏదామని వచ్చాను. నాతో కదా? ఏం కదా? టైటిల్ ఓకే అయిపోయిందండి. టైటిల్ ఓకే అయిపోయింది, కథ ఓకే కాలేదు. టైటిల్ ఏంటి? కొమ్మ కొమ్మకో సన్నాయి కింద ₹1,00,00,000 ఉన్నాయి. నాతో సినిమా వద్దు, ఏం వద్దురా బాబు, నీకు దండం పెడతాను. తీయకరా చాలా బాగుంటుంది సార్ సినిమా. వద్దురా నాయన. టాలీవుడ్ బాలీవుడ్ కి వెళ్ళిపోతారండి మీరు. బట్టలు లేకుండా ఇలా యాక్ట్ చేయలేనే బాబు, నా వల్ల కాదు. అర్జెంట్కి వెళ్ళి తలుపు ఇందాక ముస్టోడి మళ్ళీ వచ్చేయండి. ఫ్యాన్ ఒట్టుకొచ్చేట రాలితే ఏం చూద్దాం వచ్చా. పళ్ళు రాలితే ఏరుకుంటావా? బంగారు పళ్ళేనా? ఆ వినాశి గారు పచ్చి లేయికరా నా దగ్గర. వెళ్ళు. ఏవే తలుపేసావా? నేను ఇక్కడే ఉన్నాను కదా, తెలిసిందేట అక్కడ. ఎక్కడ మీ ఆయన? మా ఆయన ఏం చెప్తుంది, నన్ను కూడా చేసుకో. ఏం మాట్లాడుతావు అంటే మీరు ఏం చేయట్లేదు కదా అని. కత్తి చూసే అంత పొదునుకుందో ఏం చేస్తా? అవునా? ఒక్క నిమిషం అండు. పదులైన కత్తిని చూసి ఎన్ని రోజులు అవుతుందో. పదునైన కత్తి చేసేస్తా. అరే ఈ డబ్బులు ఎంత సంచిలో పెట్టు. ఎలా పెట్టమంటావు? ఏం నొప్పేటస్తుంది. ఒక్క 10 రోజులు అయితే పెద్ద పెద్ద. ఒక్క నిమిషం. అబ్బా నువ్వెందుకు పీకేవే? ఇంట్లో కందిపప్పు అయిపోయింది. ఆపండి 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 ఆపండి. మీ కాలు పట్టుకుంటారండి. మిగతా పీకండి, ఒక 5,000 ఉంచండి. ఆషాఢ మాసం ఆఫర్ వస్తుంది, పట్టించుకోండి. అయ్యా నీ కాలు పట్టుకుంటాను, నువ్వేం కష్టపడకు. ఇంట్లోనే ఉండరా, నెలకి 50,000 పంపించేస్తాను ఇంటికి. షార్ప్ కత్తి పంపించకపోతే నరికేస్తా. ఏమండి ఆ కత్తిస్తారా? ఉల్లిగడ్డలు కోసుకుంటారండి. ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. ఇదిగో ఆగు, ఎవరికి లేవని చెప్పుకున్నాను. ఇప్పటికే ఒళ్ళంతా బాయిలర్ కోల్డ్ అయిపోయింది. హలో చెప్పు. ఓకే ఓకే. ఏమండి మా ఇంటికి మన బంధువులు పెద్దరాని అమ్మ వాళ్ళందరూ వస్తున్నారటండి. మేము రెడీగా ఉండమని చెప్పి మీ పీక్కోవడానికి. ఒక్క నిమిషం, ఒక్క సెల్ఫీ అండి. Judges, let's start with Nagbabu garu. చాలా బాగుంది రాఘవ. చెట్టు అనుకున్నావు ఫస్ట్? ఫస్ట్ చెట్టు అనుకున్నాను సార్. తర్వాత ఏమో బాడీకే వస్తే ఎలా ఉంటుంది? సూపర్ థాట్, కొత్తగా అనిపించింది. వెరీ గుడ్, ఇన్నోవేటివ్ థాట్. రోజా గారు గెటప్ చాలా బాగుంది రాఘవ, గ్లామరస్ గా. నిజంగానే ఇట్లా జుట్టు పెరిగినట్టు ఒంటి మీద అట్లా నోట్లు పెరిగితే ఏంటి పరిస్థితి? బావా ఎత్తుకొని వెళ్ళిపోతారు దొంగతనం చేసి. బాగుంది. ఆవిడ మావిడే సూపర్ హిట్ సినిమా గుర్తుందిగా? ఆ కన్ఫ్యూజన్, ఆ కామెడీ, అబ్బబ్బబ్బా! ఈ సినిమా స్పూఫ్ చేస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రచ్ రవి అలాంగ్ విత్ ది టీమ్. చుమ్మాదే చుమ్మాదే చుమ్ చుమ్మని చక్కని చుమ్మాదే. అమ్మా దేక్ చుమ్ చుమ్ముగా ఎగబడుతున్నాడే. అరే ఈ మధ్యలో మొగాళ్ళని ఎవరిని అడిగినా పెళ్ళంటే నూరెళ్ళ మంట అంటాళ్ళు, అదొక తంట అంటాళ్ళు. నేనేమంటా అంటే పెళ్ళంటే నూరెళ్ళ ఆనందాల పంట. దేవుడు మనకు అన్ని రెండు ఇచ్చిండు అనసూయ. 2 కళ్ళు, 2 చెవులు, 2 చేతులు,
రెండు కాళ్ళు. అరే మనం వాడే సెల్లులనే రెండు సిమ్ములు ఉంటాయి. అలాంటి ఆప్షన్ ఉన్నప్పుడు ఇలాంటి ఆప్షన్ వాడుకోవడం తప్పలేదు అనుకుంటా. రచ్చా వస్తున్నా. బసే నీ జల్లో పువ్వు భలే మెరుస్తుంది. అర్థం కాలా. నీ లిప్స్టిక్ అంటే ఇలా ఎగిరిపోతుంది. అర్థం కాలా. అర్థం అయింది మరి. నేను వెళ్ళాలని లేకున్నా గానీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. వెళ్ళాలా? కంపల్సరీ వెళ్ళాలి. అక్కడ బ్రాంచ్ ఆఫీస్ నేనే డెవలప్ చేయాలంట. వెళ్ళేదేలా వెళ్తున్నా. తీపిగా ఏమన్నా ఇచ్చి వెళ్ళొచ్చుగా. ఓ నేనదే అనుకున్నా, నువ్వు అడిగినవే. ఇదిగో క్రేన్ ఒక పడి. రవి వచ్చేసావా? ఇంతకు ఎక్కడికి వెళ్ళావు? ఏదో వాకింగ్ కోసం ఆ గల్లీలోకి వెళ్ళాను. కుక్క ఎండ పడ్డది, ఈ గల్లీలోకి వెళ్ళొచ్చాను. రవి నువ్వు లేకుంటే నీ భార్య ఒక క్షణం కూడా ఉండలేదని నీకు తెలీదా? అయ్యో నేనుంటాను చెప్పు. మాకేమద్దు వేస్ట్. మనీ ఆర్డర్ అండి. మనీ ఆర్డరా? తొందరకి ఇచ్చే. ఏమండి కంగారు పడకండి, కామెడీ చేశాను, మీకు వచ్చింది లెటర్. పొద్దున 3 దొబ్బేసినావు కదరా. సరే ఏదైనా ఇస్తే బాగుంటుంది. ఇది కాదండి, ఏదైనా చెల్లరా. నీ ముఖానికి ఇదే ఎక్కువ కానీ పో. వెళ్తానులేండి, ఎందుకంత సీరియస్. ఈ పక్కతరికి ఇవ్వాలి. పోస్ట్. ఎవరున్నారు ఇంట్లో? అదేంటి సార్, మీకు అక్కడ పోస్ట్ ఇచ్చాను కదా. మెంటలా? అక్కడ ఇచ్చానండి. అక్కడ ఇచ్చావా? అక్కడ ఇచ్చావా? ఓ అక్కడ మీకు షర్ట్ లేదు, టీ షర్ట్ ఉంది. అక్కడక్కడే ఇక్కడిక్కడే. రచ్చా ఎవరు? మేడం మెంటలోడు. అక్కడ మనిషి, అక్కడ మనిషి, అక్కడ మనిషి, ఇక్కడ మనిషి ఒకేలా ఉన్నారు. ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు. అందులో 2 పక్క ఇళ్లలో ఉన్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎప్పుడు అలా వస్తున్నావు అలా వెళ్ళిపోతున్నావు ఏంటి రచ్చా? వదిలేమని చెప్పు, బ్రాంచ్ ఆఫీస్ వదిలేస్తా. వద్దు వెళ్ళు. లోపలికెళ్ళు, లోపలికెళ్ళు. రచ్చా లోపలికెళ్ళే. వెళ్ళు. 2 రోజులుగా వస్తానని చెప్పేసి ఇన్ని రోజులు వెళ్ళేది. హెడ్ ఆఫీస్ లో మొత్తం ఇన్ఛార్జ్ నేనే. ఎన్ని ఫైళ్లు చూసుకోవాలి, ఎంత టెన్షన్ తెలుసా నీకు అక్కడ? ఆ టెన్షన్ తగ్గించే ఇన్వర్టర్ ఇక్కడ ఉంది కదా రవి. ఇంతకీ నాకు ప్రమోషన్ ఎప్పుడు ఇస్తున్నావమ్మా? అయ్యో నువ్వు ఆఫీస్ లో చేరగవచ్చు, మనం దొరికిపోతాం. ప్రమోషన్ అంటే అది కాదు, మరి నా కడుపు ఎప్పుడు పండిస్తున్నావని. అయ్యో ఇంత మైదాకి తెచ్చి తప్పుకున్నా పెడతా, పండిపోద్ది. ఏం తెలియనట్టు అంటే ఇది అమ్మా. జోక్ చేసేద్దాంగా. నాకు హెడ్ ఆఫీస్ లో వర్క్స్ అని కంప్లీట్ చేసుకుని 2 days లో వస్తా. నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటా. పిచ్చిదానా 2 కళ్ళు చాలు, 1000 కళ్ళు ఎందుకే? ఏండి పూలండి, మల్లె పూల్, పచ్చే పూల్, మల్లె అమ్మా నమస్కారం. నమస్కారం అమ్మా నమస్కారం. బాగున్నారా? ఎన్ని మూరలు ఇమ్మంటారమ్మా? 2 మూరలు ఇవ్వండి. అమ్మగారు అయ్యగారు ఉన్నారా? ఇప్పుడే వచ్చారు, పడుకున్నారండి. బాగా అలిసిపోయి ఉంటారా? మీకన్నీ 3 మూరలండి. 3 మూరలు. చిన్న కొసరు కూడా పెట్టాను. అమ్మా అయ్యగారు ఉన్నారా? లేరండి. ఉండడు. ఎందుకుండడు? ఒక్క నిమిషం ఉండండి అమ్మా, చెప్తాను. అమ్మా బంగారు తల్లి ఎలా రామ్మా. చెప్పండి. నేను పూలు అమ్మడానికి కాదు, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను. మీరు అనుకుంటున్నాను మీ ఆయన వేరు వేరు కాదు, ఒక్కడే. రే పూలు అమ్ముకున్నాడు, పుల్లలు పెట్టే వ్యవహారం చేయకు. పచ్చగా ఉన్న సంవత్సరాలు నిప్పులు పెక్కు కర్రేదవా. నా కలర్ నన్ను మోసం చేయొచ్చు కానీ నా కళ్ళు నన్ను మోసం చేయవు. చూస్తా, ఇంకో ఎంట్రీలో పట్టేస్తావాన్ని. దొంగ 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 ఇక్కడే ఉన్నాడు. మీరు వెళ్ళి మీ ఆయన గారిని పిలండి, వెళ్ళండి. రచ్చా రవి, రచ్చా రచ్చా. దొంగ అంటండి. దొంగ దొంగ ఎక్కడ? సార్ రండి సార్. చెప్పు. భలే టైంకి వచ్చారు, మీరు ఇక్కడే ఉండండి. దొంగ దొరికిపోతాడు. మీరు ఇక్కడే ఉండండి. ఇక్కడే ఉంటా. అమ్మా మేడం, అర్జెంట్ గా వెళ్ళి మీ ఆయన గారిని తీసుకురండి. అబ్బా తీసుకొస్తున్నా.
మీ ఆయనది రోకల బండి తేడానికి వెళ్ళాడండి. రోకల బండ కాదు, రుబ్బు రోజులు అయిపోతుంది. ఏమయ్యా మా ఆయన? మీరు ఇక్కడే ఉండండి, మీరు ఇక్కడే ఉండండి. అమ్మా మీ ఆయన గారి పిల్లండి. ఏంటి మెంటలుడు? రచ్చా రచ్చా ఏంటది? దొంగన్నాడా? దొంగ ఉన్నాడండి. ఎక్కడ? ఇక్కడే ఉన్నాడు. అవునా? మా ఇంటి సైడ్ ఇక్కడ లోపలికి వెళ్ళాడు. అవునా? నేను ఒకసారి చూసేస్తాను. సార్ మీరు ఎక్కడ ఉన్నాడు సార్? మీ ఆయనది ఇప్పుడే లోపలికి వెళ్ళాడండి. ఏంటి లోపల దొంగన్నాడా? లోపల దొంగ ఉన్నాడండి. మీరు అందరు ఇక్కడే ఉండండి. మీరు ఇక్కడ నువ్వు ఇక్కడ ఉండు. ఆ దొంగ ఏమండి మా ఆయన కూడా లోపల ఉన్నాడండి. నేను చూసుకుంటా కదమ్మా, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు బాగుండండి. అమ్మా మీకు అర్థం కావటం లేదు, ఇప్పటికైనా చూడండి. ఒకరు వెళ్తే ఒకరు లోపల దొంగచ్చాడు. మీరు ఇక్కడ ఉండండి సార్, కన్ఫ్యూజ్ అవుతుంది. బండ్లు తెచ్చినోడా దొంగ ఎక్కడ ఉన్నాడు చెప్పు ముందు. ఎక్కడ దొంగ? మీకు నమస్కారం పెడతాను సార్, మీరు ఇక్కడ ఉండండి సార్. ఇప్పుడు ఏంటి మన ఇద్దరం కలిసి దొంగను చూద్దాం. మన బ్రదర్ అండి ఇప్పుడే వెళ్ళారు కదండి. అయ్యో లోపల ఉన్నారా? ఈ లోపల బయట ఆట నేను ఆడలేను. ఆడు ఎక్కడే ఉన్నాడు, మీరు ఇక్కడే ఉండండి సార్, వెళ్ళకండి సార్, ఆడు దొరుకుతాడు సార్. నేను ఇక్కడ కూర్చుంటా, నువ్వు వెళ్ళి చూసిరాపో. మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, మీరు ఇలా నేను చూస్తాను. అసే నువ్వు ఒకసారి లోపల ఉన్నాడేమో చూసేస్తా. మా ఆయన ఇక్కడ వస్తాడమ్మా, మీరు బ్రదర్ ఎక్కడికి వెళ్ళావు? నీకోసం వెతుకుతున్నా ఇంట్లో. ఎందుకు నన్ను అలా తిప్పుతున్నారు మీరు? మీ ఆయన ఎక్కడ? మా ఆయన ఇప్పుడు వెళ్ళారు కదండి. ఇటు వెళ్ళారండి. ఒకసారి మా ఇంట్లోకి ఏమన్నా వచ్చాడో చూస్తా అంతే. ఇలా రామ్మా. దొంగ నిజంగా వచ్చాడా? ఉండమ్మా చెప్తున్నాను. నీకు అర్థం కావటం లేదు, మీ ఇద్దరు మగుళ్ళు ఒకటే. ఏమైంది? మీ ఆయన షర్ట్లు మారుస్తున్నాడు కానీ షూ మార్చటం లేదు. ఏం మాట్లాడుతున్నావు? ఇట్రా. నువ్వు ఒక్కడవే అని చెప్తున్నాను. మెదడు నీకు? మెదడు ఉంది. మెదడు నాదరా నీకు? ఉన్నది. ఏంటమ్మా పద లోపలికి. నేను ఇప్పుడే వస్తా, ఆఫీస్కి వెళ్ళిస్తా. రవి వచ్చావా? అయ్యో ఇప్పుడే పద లోపలికి వెళ్దాం. పద ఒక్క నిమిషం. ఇలా మెయింటైన్ చేస్తున్నా, గాలికి కూడా అనుమానం రాకుండా మెయింటైన్ చేస్తున్నా. సెకండ్ ఎపిసోడ్ లో దొరికిపోతా, ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం సుఖాంతం. జుమ్మాదే జుమ్మాదే జుమ్ జుమ్మని చక్కని జుమ్మాదే. ఏమంటారు రోజా గారు, నాగబాబు గారు? నువ్వు అటు ఇటు తిరగడు, బాగా కష్టపడ్డారు. అయ్యో బాబాయ్. అప్పారావు కూడా బాగా కష్టపడ్డాడు, చాలా బాగా చేశారు. గుడ్, మంచి బాగా ఎంటైన్ చేశారు. రోజా గారు మామూలుగా అయితే కనిపెట్టాలని వచ్చినోడు కనిపెట్టేస్తాడు, కానీ అతన్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చేసావు. సో దండం పెట్టి వెళ్ళిపోయాడు అప్పు. ఏంటి అప్పు టైర్డ్ అయిపోయినట్టున్నావు? బాగా మేడం. సో ఫస్ట్ హాఫ్ లో దొరకడంట, సెకండ్ హాఫ్ లో ట్రై చేయి. ఇప్పుడు మన జబర్దస్త్ స్టేజ్ పై లొల్లి కిల్లి చేయడానికి 2 బడవలు రాబోతున్నారు. ఏంటి ఇంకా అర్థం కాలేదా? లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేషన్ కి రాకార్తి. ఒరే వాడు వచ్చేస్తున్నాడు. ఎందుకో సార్ నన్ను చూస్తే చాలు జనాలు అలా పారిపోతూ ఉంటారు. అరే నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటదండి, మనసు విప్పి మాట్లాడాలి, కలిసి మాట్లాడాలని. ఏం సార్ ఇదంతా? మాట్లాడే వాళ్ళు ఏంటమ్మా? అక్క నువ్వన్నా చెప్పొచ్చు కదక్క. నాతో మాట్లాడే వాళ్ళు ఒక్కరు లేరా? వస్తున్నాడు. నమస్కారం సార్. నమస్కారం అయ్యా. ఈ ఊర్లో మొట్టమొదటి వ్యక్తివయ్యా. నా దగ్గరకు వచ్చి నీ అంతకు నువ్వే సంస్కారంగా నమస్కారం పెట్టిన మొదటి వ్యక్తివి తెలుసా? మా ఊరు కాదు ఇది, మా ఊరు సౌటూరు. పక్కూడు పక్కూరు నాది. అది అందుకే నా గురించి తెలియక డైరెక్ట్ వచ్చేసినావు.
చాలా హ్యాపీ అయ్యా. మీరు ఎటు వెళ్తున్నారండి? బ్యాంకులో డబ్బులు వేద్దామని. అయ్యో, డబ్బులు పట్టుకుని రోడ్ల మీద తిరగొద్దండి, ఈ రోజుల్లో బాగోలేదు. బ్యాంకులు వేసేయాలి సార్ తప్పకుండా. డబ్బులు ఎత్తుకుపోతుంటే ఎప్పుడు ఎత్తుకెళ్ళిపోతామని వెనకబడే మనుషులు ఉన్న ఈ ప్రపంచంలో ఫస్ట్ టైం మీరు డబ్బుల్ని అకౌంట్లో వేసుకోమని గొప్పగా చెప్పిన విషయం. అసలు చిరంజీవి గారు మాట తెలుసా, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఒకసారి హగ్ చేసుకుంటే సంతోషం పెరిగిపోద్ది అన్నారు. నిజంగా సార్, మనసులో ఉన్న బాధ అంతా వెళ్ళిపోయినట్టుంది. కానీ అంత అదృష్టం నాకు ఎక్కడిది సార్? నేనంత హ్యాపీగా ఉండలేను అందరిలాగా. ఏమైందే? ఉండలేను సార్. నా బాధ ఏమైంది సార్? నా బాధలు నాకుంటాయి, మీరు వెళ్ళిపోండి సార్. ఏమైంది చెప్పాను? ఏమైంది ఇప్పుడు నీకు? ఎందుకు లేండి సార్, మీరు వస్తారా తీరుస్తారా? ప్రాబ్లం చెప్పాక ఎవరు బాధపడకూడదు చెప్తున్నాను. ఇప్పుడు మా బావ మీరు అనుకోండి. ఎవరా బాబు బాగుండా? ఇలా ఇచ్చానో లేదా అలా క్యారెక్టర్ లోకి దూరిపోయాడు డైరెక్టర్. డాడీ ఇప్పుడు క్యారెక్టర్ పండుతుంది. నా చెల్లి నీకు ఇచ్చి పెళ్లి చేశా. చేయనవ్వు, నేనే తాళి కట్టినా. కట్టావు కదా, ఇప్పుడు పెళ్లి అయ్యేటప్పుడు నాకు 10 లక్షల కట్టం కావాలన్నావు నువ్వు. అవును అడిగానయ్యా, ఇచ్చానా లేదా? ఇచ్చినావు, నేనే చేతిలో పట్టుకున్నా. దాని తర్వాత 1000 తులాల బంగారం కావాలన్నావు. ఇచ్చినావు, నేనే తీసుకున్నా. ఇచ్చానా? అలా పెట్టుకున్నప్పుడు నా చెల్లెల్ని ఎంత బంగారంగా చూసుకోవాలరా నువ్వు? ఊళ్ళో పెట్టి చూసుకోవాలా? అట్టంటోడి సిగరెట్ తో కాలుస్తావా? నువ్వు చేయబట్టి కదరా నా చెల్లెలు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. పడతాడ్రా, చంపుతానే. చంపుతానే ఎవరు నాతో మాట్లాడితే ఏదో ఒకరితో లైన్ వేస్తుందని అవసరమా? అవునరా, రోడ్డు మీద కొట్టుకోవడం మనుషులు పక్కలతో మాట్లాడుతూ సార్ అదే మాట్లాడుతుంది. నేను వచ్చానా? నేను ఎవరు? నువ్వెవరువా? ఎవరు? నువ్వు పెద్ద మనిషిని. నువ్వా? ఆ గుండు హెలికాప్టర్ జగతాంధ్ర రీతి మాట్లాడ చెప్పు. ఏమైంది? ఏం లేదు సార్, ఇప్పుడు నా చెల్లెల్ని వీడికి ఇచ్చి పెళ్లి చేశాను సార్. ఇచ్చాడా? ఇచ్చినాడు. తర్వాత ఏమైంది? తర్వాత ఏమైంది ఓన్లీ చెప్పని చెప్పు. నేను చెప్తాను సార్. కట్ట 10 లక్షలు కావాలన్నాడు, ఇచ్చాను సార్. 10 లక్షలు? అవును. తీసుకున్నా కానీ నీకు ఏమైంది తెలుసు అసలు? నీకు ఏమైంది? ఏమైంది తమ్ముడు? ఏమైంది? దాని తర్వాత సార్ బంగారం అడిగాను. అలక పంప్ మీద ఉంగరం అడిగితే ఉంగరం ఇచ్చాను సార్. అన్ని ఇచ్చావు. దాని తర్వాత ఏం చేశాడు తెలుసా సార్? బంగారంలా చూసుకోకుండా సిగరెట్ తాగుతున్నాడు, తాగొచ్చి కొడుతున్నాడు సార్ నా చెల్లెల్ని. 10 తులాలు బంగారం తీసుకుని ఆడపిల్ల చూసుకోవడం తెలీదా? సార్ ఈ గొడవలన్నీ నాకు వద్దు సార్. నేను ఇచ్చిన డబ్బులు నాకు న్యాయం, నాకు కావాలి సార్, ఇచ్చేయండి సార్. ఎంత మంచి మనిషి చూడరా, నరికే పోగులు పడతాడు. జరిగిందో చెప్పు ఒకసారి. అది కాదు అసలు. ఇంకేం మాట్లాడు. రండి మీరు. ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటే అలాగే ఉంటుంది. నేను ఆడుకున్నానా సార్? నా డబ్బులు నాకు ఇచ్చేయండి రాకేష్ సార్. కట్నం ఇవ్వడం కూడా పాపమే, అర్థమైందా? ఇంకోసారి ఎవరికి ఇవ్వండి సార్, నన్ను క్షమించండి. అసలు ఏమేమి జరిగిందో నీకు తెలుసా? ఏం జడ్జెస్ చూస్తూ ఉన్నారు కదా, ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయినారా? న్యాయం జరిగిందా ఈ రోజు? నాకు మీరు మార్కు బోట్లు ఎత్తుకోండి, మొత్తం వాసిపోయింది ఇక్కడ. నేను తీసుకున్నా కట్నం. ఓ రామచంద్ర, ఎట్లా అయితే ఏంటి కట్టం మొత్తం. అనసూయ నీకు విషయం చెప్పడం మర్చిపోయా. ఎక్స్ట్రా జబర్దస్త్ లో రష్మిని గురించి ఏం మాట్లాడిందో తెలుసా? అవన్నీ ఇక్కడ చెప్తే నువ్వు జుట్లు పెట్టుకొని కొట్టుకుంటారు, అంత దారుణంగా మాట్లాడింది నీ గురించి. అయినా నేను ఇవన్నీ ఇక్కడ చెప్తాను అనుకుంటున్నావా? సార్ మీరు లేనప్పుడు మేడం ఏమన్నారు తెలుసా మీ గురించి? ఏమన్నారా? ఇన్నందో చెప్తే మళ్ళీ లేనిపోడు గొడవలు ఎందుకు సార్? రారా దగ్గరికి రా. ఎందుకు లేండి సార్? అక్కడ చెప్పినట్టు కాదు, ఇక్కడికి రా. అక్కడికి ఎందుకు వస్తామండి? అక్కడికి రావు. నేను వచ్చేదా? వద్దు. మరి మా దగ్గరికి ఎందుకు? అక్కడక్కడ చూసుకో. అది కాదయ్యా, ఉండు. కళ్ళకి కనిపించిన మనిషి వెళ్ళిపోతావేంటి? ఉండవయ్యా, ఒక రోజు నీతో ఉండిందని ఉండే మ్యాచ్ చూపించిన ఎంత అవసరం లేదు. కాదు సార్, నేను చెప్పేది అంతేలే. అంతే. అమ్మ కొంట బాగాలేకపోతే నువ్వు మాత్రం ఆరుస్తావా తీరుస్తావా ఏంటి? ఎదికి అమ్మ ఒంట్లో బాగాలేదు, సంబంధం లేని మ్యాటర్ కదా. అమ్మ బాగాలేదనేదని ఈ సమాజంలో మనిషివి కాదు కదా. కాదు కాదు, ఏమైంది? అమ్మకు బాగాలేదనేవా? అమ్మకు బాగలేదండి, ఏమైందని అడతా ఉన్నా. అమ్మ
హాస్పిటల్లో ఉంది 3 లక్షలు ఇస్తే ఆపరేషన్ చేస్తారంట. అయితే డాక్టర్ గారు ఏమో 3 లక్షలు ఇవ్వండి, నేను ఇవన్నీ కాదు ఆపరేషన్ చేయము అంటున్నారు. అర్జెంట్ గా 3 లక్షలు చూస్తేనే తమ్ముడేమో ఆ డబ్బులు తీసుకొని వేరే ఊరు వెళ్ళిపోయాడు. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు నీకు ఏమైనా అర్థమైందా? నాకు కొంచెం ప్రాక్టికల్ గా చెప్పు. నాకు ప్రాక్టికల్ గా కావాలి అంటే తమ్ముడు అనుకో. అన్నయ్య హాయ్ రా. ఇంత బాగున్నావు కదా. ఇప్పుడు 3 లక్షల రూపాయలు నేను బీరువాలో పెట్టి శుక్రవారం అమ్మకి ఆపరేషన్ చేయిద్దామని పంపిస్తే 3 లక్షలు తీసుకుని వేరే అమ్మాయితో నువ్వు వెళ్ళావు. అవునా? ఎక్కడికైనా వెళ్తా. నా లవర్ కోసం వెళ్ళా. నీకు అమ్మ ముఖ్యం, నాకు అమ్మాయి ముఖ్యం. ముఖ్యం అమ్మాయి ముఖ్యం అంటే పెట్టు. నువ్వు 12 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నాడు రా. అరే మనిషివా గాడిదిరా నువ్వు? నువ్వు గాడిదివి, నేను మనిషినే. అరే ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మంచిది కాదు. పెద్ద మనిషి చదువుకున్నోళ్ళేనా? చదువుకున్నోళ్ళేనా మీరు అంటున్నాను? పెద్దగా చదువుకోలేదు పో. ఏం జరిగింది అసలు విషయం చెప్పండి, దాని తర్వాత మాట్లాడండి. ఏం లేదు సార్, మా అమ్మ కొంట్లో ఆపరేషన్ చేయాలి సార్. 3 లక్షల రూపాయలు నేను జాగ్రత్తగా పెట్టెలో దాచిపెడితే ఆ 3 లక్షలు తీసుకుని వేరే అమ్మాయితో ఎక్కడితో వెళ్ళిపోయాడు సార్. ఎవరాడు? వాడే మా తమ్ముడు. మీ తమ్ముడా? సొంత తమ్ముడు. మరి ఏం చేయాలి సార్? ఫిబ్రవరి 14 5 చెప్పబల్లా. నిజంగా ఒక విషయం చెప్పనా? నాకు చెప్పేది నేను నువ్వు అటు వెళ్ళొద్దు. తమ్ముడిని కొట్టకూడదు, దారిలోకి తీసుకురావాలి, మంచి మాటలు చెప్పి తీసుకొచ్చాను. కొడు లాభం లేదు. రండి రా. సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. జడ్జెస్ ఏమంటారు ఈ పర్ఫార్మెన్స్ గురించి రోజా గారు? కానీ నీకు సరిపోలేదు కదా, మళ్ళీ లాస్ట్ కి వెళ్ళేటప్పుడు మళ్ళీ యాస్టీస్. ఎవరికైనా ఒకసారి జరిగితే బుద్ధి వస్తుంది. ఎన్నిసార్లు కొట్టినా బుద్ధి రాట్లా. మోసపోయా. నువ్వు తెలివైనడు అనుకున్నా కానీ తెలివి లేదని ఇప్పుడు అర్థమైంది. కానీ మురళి మాత్రం చాలా నాచురల్ గా మధ్యలో దూరేసి పెద్ద మనిషిలాగా ఫుట్బాల్ ఆడేసుకున్నాడు. ఆర్పిన్ మాత్రం బాగుంది. నైస్. నాగబాబు గారు బాగుంది, ఎంటర్టైన్ చేశారు బాగా. యో బాయ్స్, ఇవాల్టి స్కిట్స్ బీభత్సంగా నవ్వించేశారు కదా. నౌ ఇట్స్ టైం ఫర్ డామ్షరాజ్. సో జడ్జెస్, డామ్షరాజ్ ఏం ఆడబోతున్నాం ఈ రోజు? బ్లాక్ అండ్ వైట్ సాంగ్స్. అంటే అప్పారావు గారి కాలం నాటు అన్నమాట. సో ఫస్ట్ ఎవరు ఆడబోతున్నారు? ఫస్ట్ మరి ఓల్డ్ గా ఎవరున్నారు? రాఘవ్ గారు. Your time starts now. అమ్మవారు అవినాష్. నేను వీడని నీడను నెక్స్ట్ వన్. అవినాష్ నువ్వు ఈనాటి నేను నువ్వు నేను ఎక్కడుంది బాబు? బంధం. నువ్వు బంధం. హీరెవరు? నేను లేక. నన్ను వీడి నీవు నన్ను వదిలి నీవు పోలేవులే. నన్ను వదిలి నీవు పోలేవులే. నన్ను వదిలి నీవు పోలేవులే, అది నిజములే. సో జడ్జెస్ ఎంత టైంలో పూర్తి చేశారు రాఘవన్? 1 minute 11 seconds. పువ్వు లేక తావి నిలువలేదులే. నెక్స్ట్ ఓల్డ్ ఎవరు? ఓల్డ్ ఎవరు? రచ్చా రవి. Time starts now. మీ పెరటి ఓల్డ్ సాంగ్స్ అమ్మా. జాంకాయ్ మామిడిపండు బా గోరింటాకులో పాట అది. పండు తింటుందా?
మావి చిగురు తిన చెట్టు సైజు చూపించు. మామిడి పండు ఎక్కడుంది? చెట్టు మీద ఉంది. కొమ్మ కొమ్మకు సన్నాయి. పండు వదిలే అమ్మా. మామిడి పండు కొమ్మ మీద ఉంది. గున్న మామిడి కొమ్మ మీద. గున్న మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి. ఓకే, సెకండ్ వన్. లవ్ సింబలు. చెంగావి. బా మంచి పడవ మీద ఉంటది పాట. ఎన్టీఆర్ ది పాట. మరి నువ్వు నాగేశ్వరరావు గారు అన్నావు. నా ఎన్టీఆర్ దిరా. ఆ లవ్ సింబలు. తెలుగు. ప్రేమ. ఎదురెత్తు సినిమాలోదా. ఏమేస్తున్నాడు ఆయన? బలేసాడు. గాలివా. ప్రేమ కోసమే వలలో పడితే పాపం పసివాడు. అబ్బా అబ్బా చచ్చాడు రచ్చ. ప్రేమ కోసమై వలలో పడిని పాపం పసివాడు. సో రోజా గారు ఎంత టైంలో? 3 minutes 30 seconds. నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? అదిరే అభి. Your time starts now. చట్టపట్. ఇదేంటి? ఆకలుండదు. ఏ సైడ్? కుడివైపు ఎడం వైపు. కుడి ఎడమైతే తడవాలి. సెకండ్ వన్. చంగాబి. హీరో హీరో. కాలు. దాన్ని ఏమంటారు? పాట. ఏం చేస్తున్నాడు? పాట ఆట. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఇద్దరం ఒకటి చేయి కలిపితే ఎదురేమున్నది. ఆల్రైట్, సో అదిరే అభి అండ్ టీమ్ ఎంత టైంలో? 1 minute 7 seconds. Now last but not the least, RP and Rakesh. Your time starts now. రామారావు గారు ఆడు. లేచింది లేచింది మహిళా లోకం. దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళ. ఆ లైన్ పాడాలి. లేచింది నిద్ర లేచింది పురుష మహిళా లోకం. దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం. సెకండ్ వన్ స్టార్ట్. రామారావు గారే పుణ్య భూమిన. రోజా గారు అబ్బా రోజా గారిని చూసి పాడుతున్నట్ట. నా మది. ఆయన ఎవరు? నువ్వు రాకేష్. నువ్వు ఆకాశంలో. రావుడు వీడు అన్నదమ్ములు అనుబంధం. నన్ను వెన్నెల దొరసాని.
నన్ను దోచుకుందువటే వెన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి. బాగా నటించి జీవించేసి మొత్తానికి సాధించేశారు. మరి డంప్షరాజ్ విన్నర్ ఎవరు? జడ్జెస్ అదిరే అభి 1 minute 7 seconds. 1 minute 7 seconds time to అదిరే అభి. కంగ్రాచులేషన్స్ విన్నర్ ఆఫ్ డంప్షరాజ్. డంప్షరాజ్ అయిపోయింది, స్కిట్స్ అయిపోయాయి. మరి ఫటాఫట్ ఫన్ ఎవరు చేస్తారు? ఓకే జడ్జెస్, మరి థీమ్ ఏంటి? మ్యూజికల్ చైర్ కానీ డిఫరెంట్ గా ఒకే చైర్ ఉంటుంది. 4 టీమ్ లీడర్స్, 4 కంటెస్టెంట్స్, 8 మంది తిరుగుతుంటారు. మ్యూజిక్ ఆగగానే ఎవరైతే ఆ చైర్ లో కూర్చుంటారో వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళని ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఎలిమినేట్ చేసేటప్పుడు కారణం చెప్పి ఎలిమినేట్ చేయాలి. అలా ఒక్కొక్కరు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా ఎవరైతే ఇద్దరిలో కూర్చుంటారో వాళ్ళే విన్నర్. సూపర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. టీమ్ లీడర్స్ అండ్ టీమ్ మెంబర్స్ వచ్చేయండమ్మా. खेलो 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 रे खेलो 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 रे खेल खत्म अయ్యేదాకా డోంట్ స్టాప్ రే ఖతం అయ్యేదాకా డోంట్ స్టాప్ రే. ఓకే, మ్యూజిక్ ఆగగానే ఎవరో ఒకరు చైర్ లో కూర్చోవాలి. ఆ కూర్చున్న వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేసేయచ్చు. కారణం ఫన్నీగా ఉండాలి. ఓకే, మ్యూజిక్. భీమవరం బల్లాడ పాలు కావాలా మురి పాలు కావాలా జింక చిక్కుం జింక చిక్కుం నరసపురం నరసమ్మ నైసుకుందమ్మ నీ చక్కెర చుమ్మ పచ్చి పాల మీగడ డాన్స్ అచ్చ తెలుగు ఆవడ జింక చిక్కుం జింక చిక్కుం పెదవుల్లోనే దాచావమ్మో జింక చిక్కుం రామో చేయి. భీమవరం బల్లాడ పాలు కావాలా మురి పాలు కావాలా. నాకు గౌరవం అవుతాయి. ఎవరు? అబన్ అబన్ ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నావు? అదే సేమ్ పర్సనాలిటీ కదన్నా, ఒకళ్ళు పోతే ఒకళ్ళు ఉండొచ్చు. నాగి వెరీ ఇంటెలిజెంట్ బాయ్. మళ్ళీ సేమ్ పర్సనాలిటీ అయితే మళ్ళీ చైర్ లాగేసుకుంటాడని అభిని అవుట్ చేశాడా? ఇంటెలిజెంట్ బాయ్. రెడీ, మ్యూజిక్. ఆటాడుకుందాంరా అందగాడా అందరా చిందురుడా అల్లేసుకుందాంరా మల్లె తీగా ఊపుతో సరదాగా ఎవరిని అవుట్ చేయాలనుకుంటున్నావు? మరి 50 మందికి తెలియజేసిందేమనగా మనందరిలోకి మంచి క్రీడాకారుడు మరి జబర్దస్త్ గా పేరు తెచ్చిన నాగి గారు దయచేసి బయటికి వెళ్ళిపోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సూపర్ మచ్చి సూపర్ మచ్చి వాడు తీసుకున్న గోతులో వాడే పట్టాడు. మన రోజా గారు చెప్పినట్టు పాపం ఇందాకే అదే రీజన్ చెప్పాడు. తన తీసుకున్న గోతులోనే తనే పడ్డాడు నాగి. రెడీ, మ్యూజిక్. ఎగసి 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 నువ్వు వెలిగించావే జ్యోతి మార్చి 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 నా స్టైలే కొంచెం మార్చి ఎగసి 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 నువ్వు వెలిగించావే జ్యోతి మార్చి 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 నా స్టైలే కొంచెం మార్చి కీళ్ళు తెలియదులే నువ్వే బంగారు రాజా శుభ్రమంటే తెలియదులే మామే కడుగు. ఓకే రాకేష్, ఎవరు నీకు నచ్చిన వాళ్ళు? రాము. ఎందుకు ఎందుకు? ఇక్కడున్న వాళ్ళలో బాగా యాక్టివ్ గా బలవంతుడు ఒక రాము. బేసిక్ గా మన రాఖీకి థ్రెట్ అనిపించాడు రాము కాబట్టే గెంటేశాడు. ఓకే, నెక్స్ట్ మ్యూజిక్. ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాది ఉన్నది కాబోయే వాణ్ణి నేనని కన్ఫర్మ్ చేసింది. రచ్చనంబోలా
ఎవరు? రాఘవ మీ చైర్ లాగేస్తాడు అప్పారావు. మీరు లాగారా చైరు? అప్పారావు గారికి రెస్ట్ ఇవ్వాలనుకున్నారు, రిటైర్మెంట్ వయసు. అప్పారావు గారు నెక్స్ట్ మళ్ళీ ఇండియా శ్రీలంక సిరీస్ లో వస్తారు. అంతవరకు ఆడియన్స్ ఎవరు కూడా బెంగ పెట్టుకోవద్దు. ఈలోగా బ్యాట్కి పదును పెట్టండి. సో అంటే మన అప్పారావు గారికి టెంపరరీ విఆర్ఎస్ ఇచ్చి పంపించేశారు మన రాఘవ. మ్యూజిక్. బస్సకి వస్తావు, బండకి వస్తావు, కారకి వస్తావు, లారకి వస్తావు, బస్సకి వస్తావు, బండకి వస్తావు, కారకి వస్తావు, లారీ వస్తావు. ఏదైనా ఎక్కేసిరా, నా ఎదలో నా పక్కేస్తారా, ఏదైనా ఎక్కేసి ఏదైనా ఎక్కేసిరా, నా ఎదలో నా పక్కేస్తారా. ఎవరిని అవుట్ చేయాలనుకుంటున్నావు? మరి ఒకసారి కాలు ఎగరేసి కొట్టరా. అసలు నేను ఈ థీమ్ అర్థం కాలేదు, నా మీద కొట్టమన్నాడు కదా. బయలుదేరు. ఇంటికి వెళ్ళిపోయి అదే పనిలో ఉండండి, వెళ్ళండి. రచ్చనది ఎందుకు ఎందుకు నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే ఓకలో ఏక ఎన్ని మాట్లాడతారు లేవని రిలాక్స్ అవుతున్నారు సార్ అక్కడ కనీసం. ద గ్రేట్ రాకేష్ మాట్లాడుతుంటే రవి లైట్ తీసుకున్నాడని పనిష్మెంట్ ఇచ్చి పంపించేశాడు. మ్యూజిక్. ₹1 ఇచ్చాడు, అద్దం కొనుక్కోమన్నాడు. ₹1 ఇచ్చాడు, స్టిక్కర్ కొనుక్కోమన్నాడు. ₹2 ఇచ్చాడు, రిబ్బన్ కొనుక్కోమన్నాడు. పిల్లాని భావనిస్తావా, తోలుగెళ్ళి తెల్లారి తీసుకొస్తాను. ఆర్పి ఎవరు? రాకేష్. ఎందుకు ఎందుకు పంపించావు రాకేష్ ని? అన్నదమ్ములు ఇద్దరు ఉండకూడదు మేడం ఒకే దగ్గర. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. రాకేష్ అండ్ ఆర్పి వీళ్ళు పెద్ద కత్తులు, 2 ఒరలో 1 అంట, వద్దంట, అందుకే పంపించట. ఫైనల్ గా ఇప్పుడు ఎవరు కూర్చుంటారో వాళ్ళే విన్నర్. ఓకే మ్యూజిక్. దోడో దోడో నిన్ను ఆపే దవడో చల్ పగడో 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 రేపో ఆపో కద్ నేడే నేడే తెలుస్తాడో బేడో. ముసుగున దాగి ఉన్నదెవడో, అరుగున దూకి వాణ్ణి పక్కడో, రికరికటోడో బ్యారికేడ్స్తోడో, ఆస్కులన్నీ లాగేరో. నలుగురిలో నువ్వు ఒకడో, నువ్వు 1,000,000 మందికొక్కడో, గొడ చాటు షాడో మిస్టరీ కొపాడో, లెక్కలన్నీ తెచ్చారో. ఏ విక్రమ అంబ పలుకుతుంది నాతో పెట్టుకుంటే చిలక, దిమ్మ తిరిగిపోతే కొట్టనంటే గనక. కళ్ళు తిరిగిపోవా చిన్న పెట్టాడంటే మడత, పంపరగిలిపోదా చుమ్మా ఇచ్చాడంటే చిరుత. సిన్నమీ వతావా సంగతే సోతావా, నీ ఒంట్లో నరం నరం రేగిపోతాదే. అందుకే మెచ్చారా, నీవంటే వచ్చారా, నువ్వంటే పడి పడి చచ్చిపోతారా. And the winner is congratulations Raghav garu. Now it's time for scores. Team leaders on the stage please. And now scores time kabatti let's start with Rocket Raghavan team. Nagbabu garu first మీరు ఇచ్చే points. Rocking Rakesh and Kirak RP ki మీరు ఇచ్చే points. Racharavian team ki Roja garu ఇచ్చే points are yo 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 yeah yeah yo 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 yeah. Adire Abhiyan team ki first Nagbabu garu ఎన్ని points ఇస్తారో చూద్దాం. ఆరే మూడొచ్చినప్పుడే నువ్వు బారెక్కి దొక్కరా. అంటే ఇవాల్టి performer of the day goes to Adire Abhi. అలిబా ఆయిలిబా 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 బాగుందే లవ్ దెబ్బా.
And 15,000 from Jabardast. Performer of the day goes to Adire PNC. Adire PN team, others అనిపించేలా poster please. All right viewers, ఇది ఇవాల్టి జబర్దస్త్